రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ టీఎస్ సెల్లన్ మల్లేశ్వరరావు రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు హెచ్చరించారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాసరెడ్డి, ఎం మోహన్ రావు ఆధ్వర్యంలో గురువారం చిలుకలూరిపేట నుంచి ప్రారంభమైన రణపేరి ప్రచార యాత్ర నర్సరావుపేట చేరుకోగా స్థానిక యూటీఎఫ్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విస్మరించారు. ఇది సరికాదని మండిపడ్డారు. బోధనకు పరిమితం చేస్తామని చెప్పి రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చిన కూటమి పాలకులు చెప్పిన మాటలకు చేష్టలకు ఎక్కడ పొంతన లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జాతాలు మనం ఈ నెల 15 నుంచి 19వ తారీఖు దాకా నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాతాల యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి 23,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేయాలని, అదే సందర్భంలో బోధనేతర కార్యక్రమాలు కానీ ఆర్థిక డిమాండ్లు పరిష్కారం కోరుతూ మనం జాతాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాతాల యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మనం కోరుతా ఉన్నాం. ఎక్కడా కూడా మేము కొత్త కోరికలు కోరడం లేదు. అదే సందర్భంలో ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడం జరుగుతుంది. అర్జీలు మొత్తం ఈ ప్రభుత్వం ముందుస్తాము. పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈ నెల 25వ తారీఖున గుంటూరులో 10,000 మంది ఉపాధ్యాయులతోటి పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నాం. అప్పుడు కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పీఆర్సీని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునేటువంటి సందర్భంలో బోధనేతర కార్యక్రమాలని రద్దు చేయాలని న్యాయమైనటువంటి డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, ఆ రూపంలో ఆలోచన చేయాలని, లేని పక్షంలో పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము.